మృదువైన మనసుతో. ఎందుకు అలా చేయాలి అది చెప్తాడు. మనస్సాక్షి ఎవరి మనస్సాక్షి నిమిత్తము? అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి. ఎవరైతే అలా చెప్పాడో ఆ చెప్పిన వాడి మనస్సాక్షి గురించి తినొద్దు. దాని అర్థం అసహ్యించుకోమని కాదు దేవుడు చెప్పింది. చిచ్చి మేము అట్లాంటి తినం అని నువ్వు అసహ్యంతో మాట్లాడొద్దు. అర్థమైందా? కాబట్టి నీకు మనసుంటే వెళ్ళు, నీ సహోదరుడు నిన్ను భోజనానికి పిలిచినప్పుడు. ఓకే, అభ్యంతరం చెప్పకుండా వెళ్ళు, ఆ సహోదరుడిని సంపాదించుకోవడం కోసం. పెట్టింది ఏదో విచారణ చేయకుండా తిను. తినేటప్పుడు ఎవడైనా అభ్యంతరం చెప్తే ఇది ఫలానది అని చెప్తే అక్కడ నువ్వు కొంచెం జ్ఞానంగా ప్రవర్తించు. అక్కడ కావాలి జ్ఞానం. ఓకే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. 7 9వ వచనం రైట్. నానా విధములైన అన్య బోధల చేత తిప్పపడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వానికి ఏమియు ప్రయోజనము కలగదు. అక్కడ భోజనం ఇంపార్టెంట్ కాదు, సహోదరుడు ఇంపార్టెంట్. ఎవరు ఇంపార్టెంట్? తిండి ముఖ్యం కాదు. తిండి వలన భక్తిని చూపించాలి అనుకోవద్దు. ఓకే, తిండి ద్వారా, తిండి మానేయడం ద్వారా ఓకే నేను భక్తిలో ఉన్నాను, నేను విశ్వాసంలో ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేయొద్దు. తిండి ఇంపార్టెంట్ కాదు. తిండి వలన మనము దేవుణ్ణి మహిమపరచలేము. ఏది ఇంపార్టెంట్? సహోదరుడు ఇంపార్టెంట్. కాబట్టి నిన్ను హేతువడుగు ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు మన దేవుడు. నీకు అక్కడ జ్ఞానం అవసరం. ఆ పరిస్థితుల్లో నీకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానంగా ప్రవర్తించు అక్కడ. హల్లెలూయా. రైట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. మొదటి విషయంలో మనం నేర్చుకోవలసింది అదనమాట. సో పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు, యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు. మన సహోదరుడు కానీ అవిశ్వాసి